దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ద్రవ్యోల్బణ భయాలు, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ మన మార్కెట్ల సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో సెన్సెక్స్ 200, నిఫ్టీ 60 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, టెక్నాలజీ షేర్స్ మార్కెట్ నష్టాలను లీడ్ చేస్తున్నాయి. ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ట్రెంట్, ఇథర్నల్, ఐషర్ మోటార్స్ నిఫ్టీ టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి గారు. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారు, మనం చూస్తున్నాం ఇవాళ మార్కెట్లు ఇంత నష్టపోవడానికి గల ప్రధాన కారణం ఏంటండి? ప్రధానంగా మనం చూసినట్లయితే యుఎస్ మార్కెట్స్ లో గత రాత్రి చాలా స్ట్రాంగ్ గా ప్రాఫిట్ బుకింగ్ జరగటం, అంతేకాకుండా యుఎస్ మార్కెట్ లో స్ట్రాంగ్ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్లు చూసినట్లయితే యుఎస్ మార్కెట్ లో కంపేర్ చేసుకుంటే మన ఫాల్ అనేది ఈ రోజు ఇండియన్ మార్కెట్స్ లో ఒక నామినల్ ఫాల్ కింద చూడాలి. ఎందుకంటే నిఫ్టీ ప్రస్తుతం 70 పాయింట్లు డౌన్ అయ్యటం మనం చూస్తున్నాం. సెన్సెక్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 215 పాయింట్స్ ఫాల్, అంటే బోత్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే 0.25% ఫాల్ ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. మీరు ఏదైతే ఇందాక క్లియర్ కట్ గా చెప్పారో, గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయటం, అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నట్లు అనిపించినప్పటికీ $90 కిందకు వెళ్ళి మళ్ళీ తిరిగి $90 అబౌవ్ $93 పర్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధరలు ప్రస్తుతం ఉండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో ప్రతి డాలర్ ఇంక్రీజ్ మీద మన ఇండియన్ ఎకానమీ మీద, జీడిపి మీద ఒక స్ట్రాంగ్ నెగిటివ్ ప్రెషర్ అనేది ఉంటుంది. అందువల్లనే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో కొంచెం ఒక ఫాల్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. నిఫ్టీ ప్రధానంగా చూసినట్లయితే 73,000 లెవెల్ 23,000 లెవెల్ ఎట్లా హోల్డ్ చేస్తుంది, అంతేకాకుండా సెన్సెక్స్ 73,000 లెవెల్, ఈ బోత్ లెవెల్స్ ని హోల్డ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈ మిడిల్ ఈస్ట్ నుంచి మళ్ళీ ఈ ఏదైతే యుద్ధ వాతావరణం, ఈ ఉధృతులు ఏ రకంగా ఉన్నాయో అవి మార్కెట్ ని డిటర్మైన్ చేయబోతున్నాయి నెక్స్ట్ ఫ్యూ డేస్ లో. అదేవిధంగా క్రాంతి గారు, ఈ ట్రెండ్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా మార్కెట్లు కోలుకునే అవకాశం ఉందా, ఎలా చూడాలి? మనం చూసినట్లయితే మార్కెట్స్ ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. డిప్ వస్తుంది, మళ్ళీ అప్ వెళ్తుంది. ఆ రకంగా ఈ క్రూడ్ ఆయిల్ ధరలకి అనుగుణంగా ఇండియన్ మార్కెట్స్ అనేది బిహేవ్ చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు కనుక మనం చూసినట్లయితే చాలా వాలటైల్ గా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. మనం $89 కూడా చూసాం యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత. 89 నుంచి $110, $119 పర్ బ్యారెల్ కూడా మనం చూడటం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం బిహేవ్ చేయటం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ ధరలు కనుక ఇన్ కేస్ అప్ ట్రెండ్ లోకి వెళ్తే గనక అది ఇండియన్ మార్కెట్ల మీద ప్రతికూలంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి క్రాంతి గారు, అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రస్తుతం మనం చూసినట్లయితే ఇన్వెస్టర్స్ కొంచెం ఎంతైనా ఇటువంటి వాలటాలిటీ చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కొంచెం ఆందోళనకరంగానే ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ కి ఇటువంటి జియో పొలిటికల్ రిస్క్స్ కి తయారై సన్నద్ధంగా ఉన్న ఇన్వెస్టర్సే ఈక్విటీ మార్కెట్ లో ఉండాలి. ఇటువంటి జియో పొలిటికల్ ఇష్యూస్ ని ఆర్ ఈ మార్కెట్ వాలటాలిటీని తట్టుకోలేని ఇన్వెస్టర్స్ మీడియం టు షార్ట్ టర్మ్ లో ఈక్విటీ మార్కెట్స్ ని అవాయిడ్ చేయటమే మంచిది. ఎవరైతే తట్టుకోదలుచుకున్నారో, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో అటువంటి ఇన్వెస్టర్స్ కి ఇది ఈ టైం కొంచెం మంచి టైం కింద చూడాలి. ఎందుకంటే లాస్ట్ 3 months మనం ఇంత వార్ ఎఫెక్ట్ చూసినప్పటికీ ఈ డిప్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ మళ్ళీ తిరిగి ర్యాలీ వచ్చినప్పుడు మళ్ళీ మంచి ప్రాఫిట్ చేయటం డిస్పైట్ ఆఫ్ దీస్ వార్ కండిషన్స్ మనం చూడటం జరిగింది అనమాట. సో అందువల్ల బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ ర్యాలీ కైండ్ ఆఫ్ ఏ స్ట్రాటజీని ఇన్వెస్టర్స్ కనుక ఫాలో అయినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇటువంటి వాలటైల్ పీరియడ్ లో కూడా ఇన్వెస్టర్స్
లాభాలు చేయొచ్చు. అండ్ క్రాంతి గారు, గోల్డ్ సిల్వర్ విషయంలో కూడా రోజు రోజుకి ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉన్నాయి, రోజు రోజుకి పడిపోతున్నాయి, కారణాలు ఏంటండి? మనం చూసినట్లయితే ఇప్పుడు మనం జూన్ మంత్ లో ఉన్నాం. ఈ జనవరి మంత్ ఈ 2026 ఇయర్ స్టార్టింగ్ లో మనం గోల్డ్ అండ్ సిల్వర్ లో ఒక హైలీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది చూడటం జరిగింది ఫస్ట్ 3 months. ఆ ఫస్ట్ 3 months లో మనం చూసినట్లయితే డాలర్ క్షీణించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిన తర్వాత క్రూడ్ ఆయిల్ 10 years టైం పీరియడ్ లో $60 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ అనూహ్యంగా మనం ఈ రోజు $90 పైన క్రూడ్ ఆయిల్ ధరలు చుట్టం, అంతేకాకుండా $120 కూడా చుట్టం జరిగింది. సో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు డాలర్ మనం అగైనెస్ట్ ఆల్ ద కరెన్సీస్ కనుక చూసినట్లయితే ఈ పెట్రో డాలర్ అనేది డాలర్స్ కి డిమాండ్ పెరుగుతుంది క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు. సో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు అనూహ్యంగా నార్మల్ గా గోల్డ్ కి డిమాండ్ అనేది తగ్గడం మనం చూస్తుంటాం అన్నమాట. సో అందువల్ల మనం ప్రస్తుతం చూసినట్లయితే గోల్డ్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంటాం ప్రస్తుతం మనం చూస్తున్నాం. లాంగ్ టర్మ్ లో చూసినట్లయితే డెఫినెట్ గా గోల్డ్ అనేది ఎప్పుడు షైన్ అవుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ దృష్ట్యా కూడా గోల్డ్ ధరలు ఒక పాజిటివ్ అప్ ట్రెండ్ లోకి రావడానికి అవకాశం ఉంది. సో అందువల్ల గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో ఒక హైలీ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం చూడటం జరిగింది. సో ఇప్పుడు ఒక కూల్ ఆఫ్ కన్సాలిడేషన్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. డాలర్ కనుక క్రమేపీ స్ట్రెంగ్థన్ అయితే కనుక గోల్డ్ ప్రైసెస్ లో కొంచెం ఒక కన్సాలిడేషన్ ఆర్ కొంచెం ఒక మైల్డ్ డౌన్ ట్రెండ్ అనేది చూడటం జరుగుతుంది. అండ్ క్రాంతి గారు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ తగ్గితే కొందామని సామాన్యులంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో కొనొచ్చు అంటారా, లేదా ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? మీరు ఒకటి చూసినట్లయితే మేడం ఝాన్సీ గారు, మనం జాన్-ఫెబ్ నెలలో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అరే ఈ రోజు కొనకపోతే ఇంకా జీవితంలో గోల్డ్ కొనలేము, సిల్వర్ కొనలేము అన్నట్లుగా ఒక స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడిచింది. హ్యూమన్ సైకలాజికల్ బిహేవియర్ ఎట్లుంటుందంటే ధరలు తగ్గేటప్పుడు చాలా మంది పరిగెట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఇప్పుడు కొనలేకపోతే మనం మిస్ అవుతాం అన్నట్లుగా కొంటారు. అదే ధరలు తగ్గుతుంటే ఇంకా ధరలు తగ్గుతాయని చూస్తుంటారు. సో దాన్ని వదిలిపెట్టి డిప్ వచ్చినప్పుడల్లా ప్రీషియస్ మెటల్స్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం చూసినట్లయితే ప్రతి డిప్ లో స్లోగా ఒక స్టాగర్డ్ మేనర్ లో బై చేసుకుంటూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి మంత్ హై నుంచి కనుక చూసినట్లయితే ఒక మంచి డీసెంట్ కరెక్షన్ అనేది అంటే ప్రైస్లు తగ్గడం చూసాం. సో ఇక్కడ నుంచి ఒక ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అంటే ఏదో జనవరి ఫిబ్రవరి మంత్ మార్చి మంత్ లో కనుక చూసినట్లయితే ఒక వారానికి కూడా ట్రేడర్స్ గా స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది జరిగింది. ఆ రకంగా కాకుండా లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ ని బై చేయొచ్చండి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.